కన్నా కోడెల కలిసిపోయారా? పాతవన్నీ మర్చిపోయి కలిసి పనిచేస్తారా? బ్రేక్ఫాస్ట్ భేటీలో ఏం తెలిచారు? లోకేష్ తో మీటింగ్ సరే, చంద్రబాబు అపాయింట్మెంట్ ఇస్తారా లేక సర్దుకోమంటారా? డైనింగ్ టేబుల్ దాకా వచ్చిన శివరాం మీటింగ్ ఎందుకు ముఖం చాటేసినట్లు? అధినేత నుంచి హామీ వస్తే గానీ ఆయన అలకపాన్పు దిగరా? సత్తెనపల్లి టీడీపీలో తెర వెనుక ఏం జరుగుతోంది? ఆ ఇద్దరి అల్పాహారం మీటింగ్ కి మాత్రం దూరం. సత్తెనపల్లిలో అసమ్మతి రాగం. నీకు నీవే నాకు నేనే అన్నట్లున్న నేతలు ఒకే టేబుల్ దగ్గర కూర్చున్నారు. కలిసి టిఫిన్ చేశారు. బ్రేక్ఫాస్ట్ తో ఫ్రెండ్షిప్ కుదిరింది. ఇక లంచ్లు డిన్నర్లే మిగిలాయని సంబరపడుతున్నారు సత్తెనపల్లి తమ్ముళ్లు. సత్తెనపల్లి టీడీపీ ఇన్ఛార్జి పదవి కోసం చివరిదాకా పోరాడారు కోడెల శివరాం. కన్నాకు బాధ్యతలివ్వడంతో వచ్చే ఎన్నికల్లో శివరాం ఇండిపెండెంట్ గా బరిలో ఉంటారన్న ప్రచారం జోరుగా సాగింది. అయితే కొన్నాళ్ల క్రితం నారా లోకేష్ తో సమావేశమైన కోడెల శివరాం కాస్త మెత్తబడ్డట్లే కనిపించారు. పార్టీకి వ్యతిరేకం కాదంటూ ప్రకటన కూడా ఇచ్చారు. అయితే కన్నాతో కలిసి నడవడంపై మాత్రం మనసులోని మాట బయట పెట్టలేదు కోడెల వారసుడు. మంత్రి అంబటి ప్రాతినిధ్యం వహిస్తున్న సత్తెనపల్లి సీటుని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి కూటమి పార్టీలు. అందుకే అక్కడి టీడీపీ నేతల మధ్య సయోధ్య కోసం తెర వెనుక అన్ని ప్రయత్నాలు జరిగాయి. కన్నా కోడెల మధ్య సఖ్యత కోసం నర్సరావుపేట పార్లమెంటు నియోజకవర్గ టీడీపీ పరిశీలకుడు వేపాడ చిరంజీవిరావు, పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవి ఆంజనేయులు కొన్నాళ్లుగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. చంద్రబాబు అపాయింట్మెంట్ కోసం పట్టుబట్టిన కోడెల శివరాం లోకేష్ తో భేటీ తర్వాత పార్టీ ప్రచారంలో పాల్గొంటారని అంతా భావించారు. అయితే కన్నా వర్గం తమని కలుపుకుని పోవడం లేదంటూ కొత్త రాగం అందుకున్నారు శివరాం. సత్తెనపల్లి టీడీపీ నేతల మధ్య సయోధ్యలో భాగంగా ఆ ఇద్దరితో మీడియా సమావేశం ఏర్పాటు చేయాలని భావించారు టీడీపీ జిల్లా నేతలు. ఇందులో భాగంగానే టీడీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు జీవి ఇంట్లో గుంటూరులో బ్రేక్ఫాస్ట్ భేటీ ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి కన్నా లక్ష్మీనారాయణ, కోడెల శివరాంతో పాటు ఇతర నేతలు కూడా హాజరయ్యారు. ఇకంతా సర్దుకున్నట్లే కలిసి పనిచేస్తారని అంతా భావిస్తోన్న సమయంలోనే ఉమ్మడి మీడియా సమావేశానికి డుమ్మా కొట్టారు కోడెల శివరాం. దీంతో ఇద్దరి మధ్య పూర్తి స్థాయిలో సఖ్యత కుదరలేదని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. చంద్రబాబుతో అపాయింట్మెంట్ కోసం కోడెల శివరాం ఇంకా పట్టుబడుతున్నట్లు తెలిసింది. మరోవైపు నర్సరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో గెలుపు బాధ్యతలను కోడెల శివరాంకు అప్పగించాలన్న ఆలోచనతో పార్టీ నాయకత్వం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే అధినేతే దీనిపై స్పష్టమైన హామీ ఇవ్వాలని కోడెల శివరాం కోరుతున్నారట. కొంత సమయం కావాలని ముఖ్య నేతలు ఆయనకు చెప్పినట్లు సమాచారం. దీంతో కోడెల శివరాం ఉమ్మడి మీడియా సమావేశానికి రాకుండానే వెళ్లిపోయారంటున్నారు. సత్తెనపల్లిలో అంతా సర్దుకున్నట్లే అని టీడీపీ తమ్ముళ్లు భావిస్తోన్న సమయంలో శివరాం ఇంకా అలకపాన్పు దిగకపోవడం పార్టీలో మరింత చర్చకు దారితీసింది. కన్నా కోడెల మధ్య సఖ్యత కుదిరే పనేనా? వారిద్దరూ కలిసి పనిచేస్తారా అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. పార్టీ అధినేత ఈ పంచాయతీని ఎలా తెగ్గొడతారో అని సత్తెనపల్లి తమ్ముళ్లు వెయిటింగ్.